Gross domestic product is the total market value of final goods and services produced within the domestic territory of a country డ్యూరింగ్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది గుర్తుపెట్టుకోండి. స్థూల దేశీయోత్పత్తి అనేది దేశీయోత్పత్తి అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో దేశీయ భూభాగంలో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల మొత్తము మార్కెట్ విలువని ఏమంటారు? జాతీయ ఆదాయం లేదా స్థూల దేశీయోత్పత్తి అంటారు, జీడిపి అంటారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వివరంగా చూస్తే, ఇప్పుడు వచ్చేసి మనకు జీడిపిలో ఒక ఆర్థిక సంవత్సరం, జనరల్గా జీడిపిని మనము జాతీయ ఆదాయాన్ని ఒక ఆర్థిక సంవత్సరం వన్ ఫైనాన్షియల్ ఇయర్కి లెక్కిస్తాం. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాము? ఒక సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాం. వన్ ఫైనాన్షియల్ ప్రతి సంవత్సరం లెక్కిస్తాం, గుర్తుపెట్టుకోండి. దేశీయ భూభాగంలో జీడిపి, దేశీయోత్పత్తి అని అంటే దేశీయ భూభాగంలో అంటే మన భూభాగంలో అంటే మన దేశం లోపల విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ది కంట్రీ ఉత్పత్తి చేయబడిన టోటల్ మొత్తం మార్కెట్ విలువ, మొత్తం అంటే అగ్రికల్చర్, వ్యవసాయం, ఇండస్ట్రీస్, పరిశ్రమలు, సర్వీస్ సెక్టర్ అనే 3 సెక్టార్లు ఉంటాయి కదా. ఈ 3 సెక్టార్ల మొత్తాన్ని మనం తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అంటే వ్యవసాయంలో పండించినవి, దాని తర్వాత ఇండస్ట్రీస్లో ఉత్పత్తులు, తర్వాత ఈ సర్వీస్లో ఈ 3 ఆదాయాల ద్వారా వచ్చినవి మొత్తాన్ని మనం తీసుకుంటాం. దాని తర్వాత ఫైనల్ గూడ్స్ మాత్రమే వాడతాం. అంటే ఏం తీసుకోము? ఒక వస్తువు తయారు కావడానికి, ఇప్పుడు మనం ఒక పెన్ను తయారు చేయడానికి రీఫిల్ అవసరము, ఇంక్ అవసరము, దాని తర్వాత ప్లాస్టిక్ అవసరము, ఇవి ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఏమంటారు అంటే ప్రైమరీ గూడ్స్ అంటారు, ప్రాథమిక ఉత్పాదకాలు అని అంటారు. ఆ పెన్ను మిడిల్లో ఉంది, ఇప్పుడు రీఫిల్ అనేది ప్లేస్ చేశారు, దాని తర్వాత ఇంక్ అనేది ఫిల్ చేయలేదు ఇంకా, కాబట్టి అది ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు? మాధ్యమిక గూడ్స్ అంటారు, ఇంటర్మీడియట్ గూడ్ అంటారు. ఆ ఇంటర్మీడియట్ గూడ్ కావచ్చు, ప్రైమరీ గూడ్ కావచ్చు, ఇంటర్మీడియట్ గూడ్ కావచ్చు, ఈ 2 గూడ్స్ అనేవి తీసుకోము. ఓకేనా? ఏం తీసుకుంటాం? ఫైనల్ గూడే తీసుకుంటాం. మొత్తం ఆ పెన్ను తయారైన తర్వాతనే మనం జీడిపిలో కన్సిడర్ చేస్తాం. ఓకేనండి. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ని తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటిది? మనం గూడ్స్ అంటే ఫిజికల్, మనం టచ్ చేయగలిగేవి ఏవైతే ఉంటాయో గూడ్స్ అంటారు. టచ్ చేయలేని ఉత్పత్తులు ఏమంటారు? సర్వీసెస్ అంటారు. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, వ్యవసాయం వచ్చే ఉత్పత్తులు ఏవైతే వరి, ధాన్యం లాంటివి ఏం చేస్తారు? మనం టచ్ చేయగలుగుతాం, గూడ్స్ అంటారు వీటిని. తర్వాత ఇండస్ట్రీస్లో తయారయ్యేవన్నీ కూడా గూడ్స్ అంటారు. సర్వీసెస్ ఉంది, నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నాను, దీన్ని ఏమంటారు? సర్వీస్ అంటారు. ఈ సర్వీసెస్కి నాకు వచ్చే ఇన్కమ్ ఏమైనా ఉంటే ఆ ఇన్కమ్ని ఏమంటారు? సర్వీసెస్ అంటారు. కాబట్టి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి. గూడ్స్ సర్వీసెస్ 2 కూడా లెక్కిస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూస్ అయినవి మాత్రమే తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూస్ అయినవి మాత్రమే తీసుకుంటారు. అంటే ప్రొడ్యూస్ కానివి ఏంటిదంటే ఉచితంగా వచ్చేటివి ఏవైతే గిఫ్ట్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బెగ్గర్స్ భిక్షాటన చేయడం వల్ల వానికి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ రావడంతో ఆ ఇన్కమ్ జాతీయ ఆదాయంలో యాడ్ అవుతుందా అంటే యాడ్ అవ్వదు. ఎందుకంటే ప్రొడ్యూస్ కాదు, అది ఉత్పత్తి కాదు, దానివల్ల ఎలాంటి ఉత్పత్తి ఉండదు. ఉచితంగా వచ్చే వాటిని జాతీయ ఆదాయంలో తీసుకోరు. ఓకేనా? విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ, ఒక దేశంలో మాత్రమే జీడిపి విత్ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ, ఆ దేశ భూభాగంలో మాత్రమే కన్సిడర్ చేస్తారు జీడిపి అనేది. కీ పాయింట్స్ ఏంటిది? సెకండ్ హ్యాండ్ గూడ్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ జీడిపి. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని ఇంక్లూడ్ చేయరు. అంటే ఒక పెన్ను తయారైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ తయారవుతుంది. ఒక బైక్ తయారైనప్పుడు ఫస్ట్ టైం బైక్ మార్కెట్లోకి వచ్చినప్పుడే, లేదంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఉన్నప్పుడే అది జీడిపిలో కౌంట్ అవుతుంది. ఒక్కసారి కౌంట్ అయితే దాని లైఫ్ ఒక 10 years ఉంటే ఆ 10 years మొత్తం ఒకటేసారి కౌంట్ అవుతుంది. మళ్ళీ ఆ బైక్ ఇంకొకరికి అమ్మినప్పుడు మళ్ళీ రెండోసారి కౌంట్ కాదు. అది అర్థమైందండి? ఎందుకంటే డబుల్ అయిపోతుంది కాబట్టి. దాని తర్వాత స్కాలర్షిప్లు, పెన్షన్లు, సబ్సిడీలు అన్నీ ఏమంటారు? ఫ్రీగా వచ్చేటివి. మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ ప్రొడ్యూసరు. ఈ ఫ్రీగా వచ్చే వాటిని మనము తీసుకోము, ఇక్కడ జీడిపిలో లెక్కించబడవు. వీటిని టెక్నికల్గా ఏమని పిలుస్తారంటే బదిలీ చెల్లింపులు అంటారు. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు, బదిలీ చెల్లింపులు. ఇవి జాతీయంలో తీసుకోము. ఇది పర్సనల్ ఇన్కంలోకి, వాళ్ళ ఇన్కంలోకి వస్తుంది కాబట్టి, కానీ దేశ ఇన్కంలోకి రాదు, గుర్తుపెట్టుకోండి. దిగుమతులు దేశం వెలుపల ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి జీడిపి నుండి తీసివేయబడతాయి. అంటే దేశం టెరిటరీలో మాత్రమే జీడిపి లెక్క పెడతాం.